साबिक वजीर निरंजन रेड्डी ने वनपर्ती मंडल के तिरुपति गुट्टा फॉरेस्ट हदूद में तिरुमला गुट्टा और दीगर कुंटों का दौरा किया और पानी से भरे इन कुंटों में पूजा अंजाम दी। उन्होंने कहा कि बीआरएस हुकूमत ने हर बूंद पानी को महफूज रखते हुए चेक डैम और कुंटे तामीर किए, जिससे किसानों, मवेशियों और जंगली जानवरों को पानी मैसर आया। निरंजन रेड्डी ने बताया कि अपने दौरे वजारत ने 32 किसानों को पुडू ज़मीन पट्टे दिए गए और बाकी 62 किसानों को भी हुकूमत आते ही ये पट्टे देने का वादा किया। इस मौके पर कई बीआरएस कायदीन भी मौजूद थे। ప్రభుత్వం మారడంతో ఆగిపోయింది। దీనికి తోడు వీళ్ళు సేద్యాలు చేసుకునేటువంటి భూములన్నిటి కూడా నీటి వసతి లేదు। అందుకోసమే నీటి వసతి కోసం వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక ఆలోచన చేసి ఈ అడవిలో కురిసినటువంటి ఈ వర్షం అంతా కూడా వృధాగా పోకుండా ఒక 2 కుంటలు మంచి కట్టిస్తారంటే అవి భూగర్భ జలం పెరుగుతుంది, అదేవిధంగా అడవిలో ఉండేటువంటి పశుపక్షాదులకు, జీవరాశులకు ఉపయోగపడుతుంది। ఈ రైతాంగానికి, వ్యవసాయానికి కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఆ రోజు నేను 2 పెద్ద కుంటల్ని మంజూరు చేయించి వాటి నిర్మాణం పూర్తి చేయించడం జరిగింది అప్పట్లోనే। ఇవాళ మనం చూస్తున్నటువంటి దీద్యా కుంట, ఇందులో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి। ఇక్కడ ఉండేటువంటి రైతులకు భూగర్భ జలంతో పాటు ఈ పైన పొరిలినటువంటి నీళ్లు, అలుగు నీళ్లు కూడా వాళ్ళకు వచ్చేలకు వాటి పనికి వస్తున్నాయి। పశుపక్షాదులకు ఎల్లడిగా ఉంది। నెమళ్ళు కానీ, దుప్పులు కానీ, జింకలు కానీ, అదేవిధంగా కుందేళ్ళు కానీ, అడవి పందులు కానీ, రైతులు మేపుకునేటువంటి గొర్రెలు, మేకలు కానీ, పశువులు కానీ, వీటన్నిటికీ ఒకప్పుడు నీటి గోసతోన నీళ్లు లేక చాలా అలమటించే ఈ జీవులన్నీ ఇలా పుష్కలంగా నీళ్ళు అయిపోయినాయి ఎక్కడ చూసినా కూడా। కాబట్టి నీటిని ఒడిసిపట్టి ఏ ఒక్క బిందువును వృధా కానియకుండా తెలంగాణలో అడుగడుగున జలరాశుల్ని పెంపొందింపజేసినటువంటి ఘనత కేసీఆర్ సర్కారు। రేపటి భవిష్యత్ తరాలకు కూడా నీరే అత్యంత ప్రామాణికమైంది, అత్యంత ఆవశ్యకమైనటువంటిది। దాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత వ్యవసాయంతో పాటు జీవరాశులన్నింటికీ, ప్రకృతికి, పర్యావరణానికి అన్నింటికీ కూడా మనుగడ సాగించడానికి అది ఉపయుక్తంగా ఉంటుంది। జై తెలంగాణ।